అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికపై మాట్లాడారు. అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ క్యాలెండర్ 2026ను ఫౌండేషన్ గుంటూరు జిల్లా అధ్యక్షులు దాసరి శ్రీధర్ శుక్రవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్, కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్, మాజీ అధ్యక్షులు తాడిబోయిన శ్రీనివాసరావు, మద్ది మల్లికార్జునరావు, గుమ్మడి రవిరాజు, పెరికెల్ డానియల్, అబ్రహాం లింకన్, దాసరి సుధీర్, మహేష్ బాబు, రెహానా, సీనియర్ న్యాయవాది విజయ్ భాస్కర్ రెడ్డి, కుమార్, అదియా తదితర న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ ఎన్నికల్లో శనివారం 12 గంటలకు నామినేషన్ వేయడానికి హైకోర్టుకు బయలుదేరుతున్న తనకు మద్దతుగా తెనాలి బార్ అసోసియేషన్ నుంచి న్యాయవాదులు భారీ సంఖ్యలో పాల్గొని తన విజయానికి సహకరించాలని దాసరి శ్రీధర్ కోరారు. రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ గారి స్ఫూర్తితో అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ అనే సంస్థ నెలకొల్పడం జరిగింది. మరి ఆ సంస్థ యొక్క మంచి కార్యక్రమాల్లో ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొని దాసరి శ్రీధర్ మా సహచర న్యాయవాదిని బార్ కౌన్సిల్ మెంబర్గా పోటీ చేయటానికి వాళ్ళు సపోర్ట్ చేశారు. మరి అంబేద్కర్ గారి పేరుతో ఏర్పడినటువంటి ఈ యొక్క ఫౌండేషన్ తరపున శ్రీధర్ గారు పోటీ చేయటం అనేది చాలా సంతోషించదగినటువంటి విషయం. 2026 అంబేద్కర్ ఆలోచన ఫౌండేషన్ క్యాలెండర్ను మా ప్రెసిడెంట్ బేతాల ప్రభాకర్ గారు, మరి తోటి న్యాయవాదులు సీనియర్ న్యాయవాది తాడిబోయిన శ్రీనివాసరావు గారు, మా మద్ది మల్లికార్జున గారు, మా సెక్రటరీ గారు గౌరీశంకర్ గారు, దేందయాల్ గారు, తోటి న్యాయవాదులు అందరి సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. మరి ప్రతి సంవత్సరం కూడా మేము ఏపీ తరఫున కోర్టు ప్రాంగణంలో క్యాలెండర్ను ఆవిష్కరించడం జరుగుతుంది. మరి రేపు ఫిబ్రవరి 13 తారీఖున జరగబోయే స్టేట్ ఎలక్షన్లో తెనాలి బార్ నుంచి నేను పోటీ చేస్తున్నాను బార్ కౌన్సిల్ మెంబర్గా. మరి తోటి న్యాయవాదులు అందరూ నాకు సహకరించి అత్యధిక మెజార్టీ గెలిపించాల్సిందిగా ప్రార్థిస్తూ, మరి తెనాలి కోర్టులో భవన నిర్మాణం ఎప్పటి నుంచో అట్లా పెండింగ్లో ఉంది. దాన్ని కట్టుబడి మరి ప్రభాకర్ గారు, గౌరీశంకర్ గారు, సీనియర్ న్యాయవాది మరి తాడిబోయిన శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ సహకారంతో మన భవన నిర్మాణం తొందరగా నిర్మించడానికి నా వంతు కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. మరి చాలా సమస్యలు ఉన్నాయి తెనాలి కోర్టులో. మరి టాయిలెట్స్ లేవు. వాటికి కూడా నేను బార్ కౌన్సిల్ మెంబర్ అయిన వెంటనే మన ప్రెసిడెంట్ గారికి సహకరించి నా వంతు ఆర్థికంగాను అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పేసి తెలియపరుస్తున్నాను. రేపు